ఒక పురాతనమైన జైన్ టెంపుల్ ఉంది. ఆ జైన్ టెంపుల్కి సంబంధించిన ఒక ఎలిఫెంట్ ఏదైతే ఉందో దాన్ని దాదాపు 30 సంవత్సరాలుగా దాన్ని పూజిస్తున్నారు. అండ్ ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఎలిఫెంట్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. అండ్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ జైన్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డుపై నుంచి ప్రొటెస్ట్ చేశారు. అండ్ ఇదే కాదు, వాళ్ళందరూ జియో సిమ్ కార్డ్ నుంచి పోర్ట్ అయిపోయి బాయ్కాట్ జియో అని కూడా చాలా పెద్ద మొత్తంగా ప్రొటెస్ట్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు ఆ ఎలిఫెంట్ని ఏం చేశారు అండ్ ఉన్నట్టుండి ఈ జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇండియాలోనే అతి పెద్ద జియో కంపెనీకి అగనిస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తిరగబడుతున్నారు. మీరు అడగొచ్చు, ఏంటి శివ ఎలిఫెంట్ అంటున్నావు, జియో అంటున్నావు, జైన్ టెంపుల్ అంటున్నావు, అసలు మాకేం అర్థం కాలేదు అని మీరు అనుకుంటున్నారు కదా. సో ఈ వీడియోలో అసలు ఏం జరిగింది అనేసి నేను చాలా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈస్ మహాదేవి? సో మహాదేవి అనేది ఒక ఎలిఫెంట్. ఇది వచ్చేసి జైన్ టెంపుల్లో ఉంటుంది దాదాపు 30 సంవత్సరాలుగా. అండ్ ఈ టెంపుల్ ఎక్కడుందంటే బెల్గావి, కర్ణాటకలో. అండ్ ఇది జస్ట్ ఎలిఫెంట్ కాదు, దీన్ని జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ దీంతో చాలా ప్రేమగా ఉంటారు అండ్ దేవుడిలా పూజిస్తారు కూడా. అండ్ ప్రతిరోజు తనకు చాలా బాగా డెకరేట్ చేస్తారు, కావాల్సిన ఫుడ్ ఇస్తారు. అండ్ జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ ఎలిఫెంట్ తో కలిసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు, ఆ గుడికి వెళ్ళడం ఇలావన్నీ చేస్తారు. చెప్పాలంటే ఆ ఎలిఫెంట్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. ఇప్పుడు ఆ ఎలిఫెంట్ కి ఏమైంది? జూలై 2024 లో ఫారెస్ట్ అఫీషియల్స్ ఆ జైన్ టెంపుల్ కి వచ్చి ఆ మహాదేవి అనే ఎలిఫెంట్ ని తీసుకువెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఎలిఫెంట్ ఏదైతే ఉందో తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఆ ఎలిఫెంట్ కాలు ఏదైతే ఉందో చాలా ప్రాబ్లం అయింది. ఆ ఎలిఫెంట్ ని చూసుకునే వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి తీసుకెళ్లిపోయారు. ఇది జరిగిన వెంటనే ఆ జైన్ కమ్యూనిటీలో ఉన్న మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గట్టిగా ఏడ్చారు. అండ్ ఆ ఎలిఫెంట్ ని చూసుకునే వాళ్ళు కూడా ఈ మహాదేవి ఏదైతే ఉందో మా కూతురు లాంటిది, తనని మా నుంచి దూరం చేయకండి అనేసి చాలా వేడుకున్నారు. ఇప్పుడు జియో వాంతారా అంటే ఏంటి? జియో వాంతారా అంటే ఇది చాలా పెద్ద జూ అన్నమాట. జూ అని చెప్పడం కంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న అనిమల్స్ అందరినీ వీళ్ళ దగ్గర తెచ్చుకొని దానికి కావాల్సిన ఫుడ్ అండ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మెడికల్ ట్రీట్మెంట్ అది చాలా బాగా దగ్గరుండి చూసుకుంటారు. అండ్ ఇది రన్ చేసేది రిలయన్స్ ఇండస్ట్రీ. అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసి లాంచ్ చేసింది అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ గారి కొడుకు అనమాట. అండ్ వాళ్ళ ఉద్దేశం మహాదేవి అనే ఎలిఫెంట్ ని వాళ్ళ నుంచి దూరం చేయడం కాదు. నిజంగానే మహాదేవి అనే ఎలిఫెంట్ కి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ ఎలిఫెంట్ కి 35 years అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఫారెస్ట్ అఫీషియల్స్ చూసి ఈ మహాదేవి ఈ టెంపుల్లో ఉండడం హెల్త్ పరంగా అంత సేఫ్ కాదు, కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ గురించి జియో వంతారికి పంపిస్తే మంచిది అనేసి వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. బట్ దీనికి జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే జైన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా తప్పు ఉద్దేశంలో చూశారు. జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మంచి ఉద్దేశంతో తీసుకెళ్లట్లేదు, వాళ్ళు చాలా బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అసలు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే మహాదేవి చాలా హెల్తీగానే ఉంది, చాలా హ్యాపీగానే ఉంది అండ్ తనకు మాతో చాలా అనుబంధాలు ఉన్నాయి. ఆ మహాదేవికి అండ్ టెంపుల్ కి కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, కాబట్టి మా నుంచి తీసుకొని వెళ్ళిపోదండి అని చెప్పారు. అండ్ ఇది కాకుండా జైన్ కమ్యూనిటీ వాళ్ళ పద్ధతి ప్రకారం మహాదేవిని తీసుకువెళ్లేదని, డిస్రెస్పెక్ట్ఫుల్ గా తనని లాక్కొని వెళ్లారనేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇది జస్ట్ ఒక ఎలిఫెంట్ కాదు, ఇది మా నమ్మకం, మా ఎమోషన్ అండ్ ఇది మా ట్రెడిషన్స్ అనేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ద బాయ్కాట్ జియో అనేసి వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? మహాదేవిని తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే జైన్ కమ్యూనిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళందరూ బాయ్కాట్ ఆల్ జియో సర్వీసెస్ అనేసి ప్రొటెస్ట్ లాంటివి చేస్తున్నారు. ఎలాంటి ప్రొటెస్ట్ అంటే ఒకవేళ వాళ్ళు జియో సిమ్ వాడుతుంటే వేరే నెట్వర్క్ కి పోర్టింగ్ చేసుకోవడం, ఒకవేళ వాళ్ళు జియో ఫైబర్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో వైఫై దాన్ని డిస్కనెక్ట్ చేసుకోవడం, ఒకవేళ వాళ్ళ మొబైల్లో జియో మార్ట్ అనే యాప్ ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం అండ్ జియోకి సంబంధించిన వాచెస్ గానీ దానికి సంబంధించిన బ్యానర్స్ గానీ ఉంటే దాన్ని పంటించి వీటిలన్నింటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో వేసి వైరల్ చేస్తున్నారు. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి బాయ్కాట్ జియో అండ్ రిటర్న్ మహాదేవి అనే హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ దీనికి ఏమంటున్నాయి? గవర్నమెంట్ అండ్ ఫారెస్ట్ సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చాలా లీగల్ గా చేశామని అండ్ వాళ్ళ దగ్గర మెడికల్ ప్రూఫ్ కూడా ఉందనేసి, ఆ మహాదేవి ఏదైతే ఉందో ఎలిఫెంట్ తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉందనేసి దానికి సంబంధించిన మెడికల్ ప్రూఫ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చూపించారు. అండ్ దాంతో పాటే ఎలిఫెంట్ కి ఎవరైతే చూసుకుంటున్నారో యానిమల్ రూల్స్ ప్రకారం వాళ్ళు సరిగ్గా టేక్ కేర్ చేయట్లేదని ఎలిఫెంట్ కి, సో ఆ ప్రూఫ్ కూడా చూపించారు. అండ్ వాళ్ళు ఆ ఎలిఫెంట్ ని తీసుకెళ్లింది వైల్డ్ లైఫ్ లా ప్రకారమే తీసుకువెళ్లారని, ఎవరు బలవంతంగా తీసుకెళ్లి వెళ్ళలేదనేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీన్ వైల్ ఈ రిలయన్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు, బట్ కొన్ని ఫుటేజెస్ మాత్రం పోస్ట్ చేశారు. లైక్ మహాదేవిని చాలా బాగా చూసుకుంటున్నారని, ఇప్పుడు చాలా హెల్తీగా ఉందనేసి, ఆ ఫారెస్ట్ లో చాలా హ్యాపీగా తిరుగుతుంది అనేసి కొన్ని ఫుటేజెస్ రిలీజ్ చేశారు. బట్ స్టిల్ జైన్ కమ్యూనిటీ వాళ్ళు అసలు మేము బాగా చూసుకున్నంతగా ఎవరు బాగా చూసుకోలేరు అనేసి వాళ్ళు ఆ వీడియోకి చాలా రెస్పాన్సెస్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో. సో కంక్లూజన్లో ఫైనల్ థాట్స్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎలిఫెంట్, బట్ ఒక నమ్మకం, ఒక ఎమోషన్, ఒక కేర్ ఏదైతే చూపిస్తున్నారో ఆ మహాదేవి అనే ఎలిఫెంట్కి, విచ్ ఈస్
సూపర్. అండ్ నిజంగా నాకు తెలిసి ఒక అనిమల్ని ఇంతలాగా ప్రేమించే వాళ్ళు వేరే ఎక్కడ ఉండరేమో. మహాదేవి వాంతారలో ఉన్న లేదా టెంపుల్కి రిటర్న్ అయినా ఒకటి మాత్రం క్లియర్, ఆ మహాదేవి ఎలిఫెంట్ ఏదైతే ఉందో దాని స్టోరీ నిజంగా టచ్ టు మిలియన్స్ ఆఫ్ హార్ట్. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి? జియో వాంతారా వాళ్ళు మహాదేవి ఎలిఫెంట్ని తీసుకొని వెళ్ళిపోయి బాగా చూసుకోవడం కరెక్టా, లేదా తిరిగి జైన్ టెంపుల్కి పంపించడం కరెక్టా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లేదా తెలియని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నుంచి మీరు తెలుసుకున్నారని అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ ఇష్యూ గురించి తెలీదో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.